నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఇంటెల్ 12th జనరేషన్ పీసీ బిల్డ్ అన్నమాట. గైస్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. అండ్ ఇలాంటి సర్ప్రైజ్ లైవ్ డైలీ టెక్ లైవ్స్ అండ్ ఇలాంటి యూస్ఫుల్ పీసీ బిల్డ్ వీడియోస్ గురించి అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే ఇంటెల్ 12th జనరేషన్ i3-12100F అనమాట. 12 MB క్యాచీ ఫైల్ వస్తుంది, 4.3 GHz దాకా టర్బో బూస్ట్ అవుతుంది అనమాట. LGS 7000 సాకెట్. అమెజాన్లో ప్రైస్ చూసుకుంటే ప్రాసెసర్ యొక్క ప్రైస్ 13,000 ఉంది. సో ఇది అమెజాన్ ప్రైస్ అనమాట గైస్. అదే మీరు వేదాంతాలో చూసుకుంటే వేదాంత కంప్యూటర్స్లో 10,390 అంటే 400 రూపీస్కి వస్తుంది. ఇది వేదాంత కంప్యూటర్స్లో. అది హైదరాబాద్లో లోకల్ అంటే సిటీజీ అక్కడ సికింద్రాబాద్ సైడ్లో చూసుకుంటే హైదరాబాద్లో ప్రైస్ ఇది అరౌండ్ 11,100 11,200 రూపీస్ ఉంది. సో ఇక్కడ వేదాంతాలో మీకు తక్కువ రేట్కి వస్తుంది గాయస్. నేను ముందే చెప్తున్నా, వేదాంతాలో తక్కువ రేట్కి వస్తుంది. హైదరాబాద్లో అయినా సరే కూడా 11,000కి ఉంది, అమెజాన్లో 13,000కి ఉంది. వేదాంతాలో అయితేనేమో ఓన్లీ 10,400 రూపీస్కి వస్తుంది అనమాట. సో ఇది ప్రాసెసర్ యొక్క ప్రైస్ 3 కేటగిరీస్లో చెప్పిన. సో నెక్స్ట్ ఏంటంటే గాయస్ స్పెక్స్ చూపించేస్తాను. ప్రాసెసర్ సంబంధించిన స్పెక్స్ ఏంటంటే ఇదే ఇయర్లో లాంచ్ అయింది రీసెంట్గానే. అండ్ ప్రైస్ $97 నుంచి $104 అనమాట. అంటే కొన్ని ఏరియాస్ని బట్టి ప్రైస్ ఎక్కువ తక్కువ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు అమెజాన్లోనేమో 13,000 ఉంది, అదే వేదాంత కంప్యూటర్స్లోనేమో 10,000 పెట్టుకోండి, 10,000 చిల్లర ఉంది. తర్వాత చూసుకునేది ఇంటెల్ 7 ఉందన్నమాట. అంటే 10 nm ఆర్కిటెక్చర్ మీద తయారు చేసారన్నమాట. తర్వాత 4 పర్ఫార్మెన్స్ కోర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ 8 థ్రెడ్స్ వస్తున్నాయి. ఎఫిషియన్స్ కోర్స్ అయితే ఏమి వస్తలేవు. అండ్ బేస్ ఫ్రీక్వెన్సీ చూసుకుంటే 3.30 GHz ఉంది. టర్బో బూస్ట్ అయితే 4.30 GHzకి టర్బో బూస్ట్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ చూసుకుంటే దీంట్లో పవర్ కన్జంప్షన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది గాయస్. సో ఫస్ట్ పవర్ చూసుకుంటే బేస్ పవర్ చూసుకుంటే 58 వాట్స్ ఉంది. తర్వాత టర్బో బూస్ట్ మీరు ప్రాసెసర్ని టర్బో బూస్ట్ చేసే మాత్రం 89 వాట్స్కి పవర్ కన్జంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ క్యాచీ ఫైల్ చూసుకుంటే కూడా 12 MB క్యాచీ ఫైల్ ఉంది. L2 క్యాచ్ వచ్చేసరికి కదా 5 MB క్యాచీ ఫైల్ వస్తుంది. 128 GB దాకా కూడా ర్యామ్ సపోర్ట్ ఉంది. అండ్ ర్యామ్కి వచ్చేసరికి దీంట్లో 2 ర్యామ్స్ వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇంటెల్ వాళ్ళు 2 రకాల మదర్ బోర్డ్స్ అయితే రికమెండ్ చేస్తారు, DDR4 లేకపోతే DDR5 ర్యామ్స్ అనేసి. DDR4 అయితేనేమో 3200 MHz ర్యామ్ తీసుకోవచ్చు. అండ్ DDR5 అయితేనేమో 4800 MHz ర్యామ్ తీసుకోవచ్చు. అండ్ కిందకి చూసుకుంటే గాయస్ ఇది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అని రాదు. అరే ఎందుకైనా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ రాదంటే మీరు పైకి స్క్రోల్ అయ్యి చూపిస్తాం మీకు ఇక్కడ. ఇది 12100F వేరియంట్ అనమాట. సో F వేరియంట్లో మీకు డిస్ప్లే రాదు, సపరేట్గా మీకు గ్రాఫిక్ కార్డ్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ F వేరియంటే మీకు తక్కువలో కూడా వస్తుంది. అదే ఇక్కడ F లేదనుకోండి, అది 16,000 15,000 మధ్యలో ఉంది. సో అది రికమెండ్ చేయను కూడా. ఆబ్వియస్గా మీరు ఎట్లయినా గ్రాఫిక్ కార్డ్ పర్చేస్ చేస్తారు కాబట్టి రికమెండ్ చేయను. ఇక్కడ మిగతా విజువలైజేషన్, టర్బో బూస్ట్ టెక్నాలజీ, 64-bit ఆర్కిటెక్చర్, SSE4 ఇంటెల్ వాళ్ళ అన్నీ కూడా దీంట్లో యాడప్ అయి ఉన్నాయి. మీకు ఏ కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. తర్వాత కలిసి ఇప్పుడు పీసీబీస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మదర్ బోర్డ్ చూసుకుంటే ఆసూస్ నుంచి అమెజాన్లో లేకపోతే వేదాంతంలో చెక్ చేసినాను. ఇదే ప్రైమ్ది అవైలబుల్ ఉంది, ఆసూస్ ప్రైమ్ H16 ఈ D4. సో D4 అంటే DDR4 ర్యామ్ వేరియంట్ అనమాట. సో లాస్ట్ టైం కూడా నేను దీని గురించి ఒక వీడియో కూడా చేసిండే. ప్రస్తుతానికి అయితే స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ బేసిక్గా చూసుకుంటే మనకి 2 ఫ్యాన్ హెడర్స్ వస్తున్నాయి అన్నమాట. ఆన్బోర్డ్ PW ఫ్యాన్ హెడర్స్. తర్వాత కింద చూసుకుంటే ర్యామ్ స్లాట్స్, పవర్ కనెక్టర్ ఉంది, USB 3.0 కనెక్టర్ అండ్ SATA పోర్ట్స్. తర్వాత ఈ మదర్ బోర్డ్లో బెనిఫిట్ ఏంటంటే 2 M.2 కనెక్టర్స్ వస్తున్నాయి అన్నమాట. సో అవి M.2 గురించి కూడా నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ మీకు PCI కనెక్టర్ వస్తుంది అన్నమాట, PCI×1. సో ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ ల్యాండ్ కార్డ్, సౌండ్ కార్డ్, క్యాప్చర్ కార్డ్స్ ఉంటాయి కదా. సో అవి ఇలా పెట్టుకోవచ్చు. అండ్ దానిపైన పెద్దది వచ్చేసరికి కదా PCI×16 అనమాట. సో ఇది గ్రాఫిక్ కార్డులు పెట్టుకునే స్లాట్ అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ ప్రాసెసర్ పెట్టుకోవచ్చు మీకు. అండ్ మనం సైడ్లో చూసుకుందాం బై. సైడ్లో చూసుకుంటే PS2 కనెక్టర్ వస్తుంది, HDMI పోర్ట్, డిస్ప్లే పోర్ట్, VGA పోర్ట్ ఇచ్చారు. బాబా ఇప్పటికీ వీళ్ళు VGA పోర్ట్ అయితే ఇస్తారు. అండ్ USB 2.0 వస్తుంది Gen 2. అండ్
యూఎస్బి 2.0 అండ్ ఈథర్నెట్ పోర్ట్, ఆడియో జాక్స్ వస్తున్నాయి అన్నమాట. సో చాలా బేసిక్ ఉంది కదా, పెద్దగా ఏం లేదు. మీకు ఏం వస్తున్నాయి అంటే M.2 స్క్రూస్ వస్తున్నాయి, SATA కేబుల్స్, IO ప్లేట్, మదర్ బోర్డు, డ్రైవర్స్ అండ్ డాక్యుమెంట్ ఇవే వస్తున్నాయి అనమాట. సో ప్రైస్ చూసుకుంటే 8,000 అనుకోవచ్చు. అండ్ వేదాంతాలో చూసుకుంటే 7,200 ఏమో ఉంది, ఆఫ్లైన్లో చూసుకుంటే 7,500 ఉంది సిటీజీలో. అరే అన్న ఎందుకన్నా ఇంత ప్రైస్ ఉందంటే లేటెస్ట్ అండ్ స్టాక్ షార్టేజ్ వల్ల ప్రైజెస్ గైస్ ఇట్లానే ఉంటాయి, ఇక ఏం చేయలేం. కొంచెం నార్మల్ కాగానే ప్రైజెస్ తగ్గుతాయి. 6,000 5,000 కాడికి మదర్ బోర్డ్స్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత చూసుకుంటే ర్యామ్, నేను డైరెక్ట్ ఒకటే తీసుకుంటున్నా, క్రూషల్ వెంజన్స్ LPX ర్యామ్ అనమాట బెస్ట్. నార్మల్గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, సిటీజీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ ఈ ర్యామ్ స్టిక్ అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. AMDకి ఇంటెల్కి ఒకటే ర్యామ్ ఉంటుంది ఇక్కడ. సో 3,000 రూపీస్ ఉంది. సో ఆఫ్లైన్లో కూడా అంతే కదా, మీకు ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఒక 100-200 రూపీస్ డిఫరెన్సే, మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వీటికి సరిపోతుంది. సో ర్యామ్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోమనేసి అయితే అడ్వైజ్ చేస్తాను. వేదాంతాలు కూడా సేమ్ ప్రైస్ ఉంది, ఒక 100 రూపీస్ డిఫరెన్స్ ఉంది అంతే. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే M.2 స్టోరేజ్ గురించి అన్నమాట. సో ఇది M.2 స్టోరేజ్ అన్నమాట. సో ఇక్కడ మీరు మదర్ బోర్డ్లో ఇక్కడ పెట్టుకోవచ్చు, PCI x1 లేకపోతే PCI x16 పైన ఇక్కడ ఉన్నాయి కదా క్యావిటీస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే స్పీడ్స్, బూటింగ్ టైం ఎక్కువ వస్తుంది. 240 GB మేము చూసుకున్నాం, దీనిలో 120 GB వేరియంట్ కూడా ఉంది, కానీ చాలామంది దానికి వెళ్తలేరు, 240 GBకి వెళ్తారు. దీంట్లో OS సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ చేసేసుకుంటే మీకు ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ వర్కింగ్ కానీ చాలా స్పీడప్ అయిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ నెక్స్ట్కి వెళ్ళే ముందు దీంట్లో మర్చిపోయిన ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇన్స్టాల్ చేసుకొని మిగతా అవన్నీ కూడా మీరు హార్డ్ డిస్క్లో వేసుకోండి. హార్డ్ డిస్క్ 3,000 రూపీస్కి వస్తుంది. సో గైస్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు, 240 GB వర్సెస్ 1 TB డిఫరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ కూడా ఉందన్నమాట. సో ఇది హార్డ్ డిస్క్ కంటే డబల్ స్పీడ్లో పనిచేస్తుంది, అందుకే అంత రేట్ పెట్టి అంత తక్కువ తీసుకున్నాం, డిఫరెన్షియేట్ ఉంది. సో బేసిక్గా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ఫైల్స్, మూవీ ఫైల్స్, డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి 1 TBలో తీసుకోండి. లేదు అన్న నాకు 240 GB సరిపోతుంది అంటే మీరు నా అడ్వైస్ 240 GB సరిపోతే తీసుకోండి. ఫ్యూచర్లో మీరు హార్డ్ డిస్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్యూచర్లో. నెక్స్ట్ చూసుకుంటే గ్రాఫిక్ కార్డు తీసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర వేరియంట్ డిస్ప్లే వస్తలేదు కాబట్టి. ప్రస్తుతానికి GT 730 తీసుకోమంటున్నా, 2 GBది GDDR5 లో ప్రొఫైల్ గ్రాఫిక్ కార్డు ప్రస్తుతానికి అనమాట. గ్రాఫిక్ కార్డులు రేట్లు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేదాకా ప్రస్తుతానికి ఈ గ్రాఫిక్ కార్డ్ తీసుకోండి. అంటే మీరు వ్యాలరెంట్ చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, డిస్ప్లేకి అవన్నిటికి సరిపోతుంది. ఈ గ్రాఫిక్ కార్డ్తో మీరు ఎడిటింగ్, ఫోటోషాప్, వీడియో ఎడిటింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం రాదు. నా కజిన్ కూడా ఉన్నాడు, సేమ్ ఇదే గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తుండు, ఏ పర్ఫార్మెన్స్ ల్యాగ్ కానీ లేకపోతే ఏ ఇష్యూస్ కానీ ఏమి వస్తలేవు అనమాట. గేమింగ్ అయితే పనికిరాదు కదా, గేమింగ్ అయితే మీరు 30 FPS లాక్ పెట్టుకోవాలా, కొన్ని చోట్ల అయితే ల్యాగ్స్ అయితేనే ఉంటాయి. గేమింగ్ కాడ కాదు కానీ కొన్ని వర్క్స్ కాడ, ఎడిటింగ్స్ కాడ బాగానే పనిచేస్తుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట. సో కూలర్ మాస్టర్ది నేను తీసుకున్నదే బ్రాన్స్ V2 అనమాట, 450 watts అది 80+ బ్రాన్స్ అనమాట. అరే మళ్ళీ ఇదేందుకు తీసుకొచ్చినవి అన్న, ఇంతకుముందుకు యాండ్స్ ఇది తీసుకొచ్చిండే కదా, లేకపోతే యాంటీ స్పోర్ట్స్ తీసుకొచ్చిండే కదా అంటే అట్ ప్రజెంట్ ఇది తగ్గిందన్నమాట ప్రైస్, అందుకే చూపిస్తున్నాను. 3 years వారంటీ వస్తుంది, 5 years వారంటీ వస్తుంది, వేరే వాటికి 3 years. సో 5 years వారంటీ అంటే వాడే రిప్లేస్ చేసాడు, మనం నెత్తి కొట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు 120mm ఫ్యాన్ వస్తుంది అన్నమాట కూలింగ్కి. సో ఇక్కడ పిక్చర్ చూపించేసాం కదా, సో ఇది ఫ్యాన్ అనమాట, కూలింగ్ అనమాట. అండ్ లోపల ఇంటర్నల్ కెపాసిటర్స్, ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా మన టెక్నీషియన్ కేటగిరీకి వెళ్ళిపోతాం, మా టెక్నీషియన్కి వెళ్తాం. సో బేసిక్ అయితే సరిపోతుంది, 5 years దాకా ఏ జంజాట్ కూడా ఉండదు. తర్వాత ఫైనల్లో చూసుకుంటే క్యాబినెట్ అనమాట, చింప్రానిక్స్ క్యాబినెట్ మిడ్ టవర్ అనమాట. సో 8x గేమింగ్ క్యాబినెట్ అయితే అంటారు, కానీ ఇక్కడ ఏం చూసుకుంటే చిన్న స్ట్రిప్ లాగా వస్తుంది, LED లైట్, ఇది ఒకటి మంచిగా ఉంది, లుక్ కూడా బాగుంది అనమాట. ఇంటర్నల్ ఒక ఫ్యాన్ అయితే వస్తుంది కూలింగ్కి. ఇది ఫ్రంట్ వ్యూ, లోపల సైడ్లో. సో సైడ్లో చూసుకుంటే ఇక్కడ కింద పవర్ సప్లై పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ మదర్ బోర్డు, గ్రాఫిక్ కార్డ్ కూడా వస్తుంది, అండ్ హార్డ్ డిస్క్కి, SSDకి M.2 క్యావిటీస్ ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్.
కేబుల్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా కింద ఇక్కడ జాగ ఉంది, జాగలో పెట్టుకోవచ్చు. కేబుల్ మేనేజ్మెంట్ కూడా మంచి జాగానే ఉంది. నెక్స్ట్ గైస్ అంతే, ఇది సైడ్ ప్యానల్ అనమాట. సో ఓవరాల్గా ఇవన్నిటికి ఎంత కాస్ట్ పడుతుంది, టోటల్ ఎంత అయింది అనేసి మనం గూగుల్లోనే సిఏఎల్సి అని టైప్ చేసేస్తే మన క్యాల్కులేటర్ ఓపెన్ అయిపోతుంది. సో ప్రతి ఒక్క ప్రైస్ మనం క్యాల్కులేట్ చేద్దాం. సో ఇక్కడ ప్రాసెసర్ ప్రైస్కి వచ్చేసరికి గైస్ నేను వేదాంత అయితే తీసుకుంటున్నాను, అమెజాన్ది తీసుకుంటే మళ్ళీ ఎక్కువ తక్కువ కావచ్చు. సో వేదాంత అయితే రీజనబుల్ ప్రైస్, లోకల్ ప్రైస్కి దగ్గర ఉంది, అంటే లోకల్గా 11,000 ఉంది అండ్ వీళ్ళు 10,390 రూపీస్కి అవుతుంది. సో అందుకోసమే వీళ్ళ ప్రైజే తీసుకుంటున్నా. కొంచెం ఒక 500 నుంచి 1000 రూపీస్ ఆఫ్లైన్లో మీకు ఎక్కువ తక్కువ కావచ్చు, ముందు చెప్తున్నాం. సో ఫస్ట్ 10,390 అనమాట. సో 10,390 ప్లస్ మదర్బోర్డ్ 799 ప్లస్ ర్యామ్. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ 16 జీబీది ర్యామ్ తీసుకోవాలా, 8 జీబీది. కానీ నేనైతే సింగిల్ 8 జీబీ ర్యామ్ తీసుకుంటాను. మీరు ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే సింగిల్ స్టిక్ ర్యామ్ తీసుకుంటున్నాను. నా అడ్వైజ్ అయితే 16 జీబీ తీసుకోమని అయితే అడ్వైజ్ చేస్తాను. గేమర్స్కి అయితేనేమో, బేసిక్ యూజర్స్కి అయితే 8 జీబీ ర్యామ్ సరిపోతుంది. సో సింగిల్ ర్యామ్ 3085 ప్లస్ SSD అనమాట, M.SSD 2589 ప్లస్ హార్డ్ డిస్క్ 3099 ప్లస్ గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి 4750 ప్లస్ పవర్ సప్లై 2887 తర్వాత ప్లస్ ఫైనల్గా క్యాబినెట్ అన్నమాట 3 ఓకే. ఇవన్నీ ఐటమ్స్ అని వచ్చేసాగా. సో ఈక్వల్ టు కొడితే 37,022 రూపీస్ అనమాట. సో దీంట్లో ఆఫ్లైన్ మార్కెట్కి వచ్చేసరికి ఇది అరౌండ్ 34,000-35,000 అవుతుంది అనమాట. సో ఇది పీసీ బిల్ అనమాట గైస్. సో ఇక్కడ మనం కొంచెం కొన్ని పార్ట్స్ తగ్గించుకుంటే కూడా మనకి ఇంకొంచెం ఏమంటారు ప్రైస్ తగ్గచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే గైస్ హార్డ్ డిస్క్ వదిలేసుకున్నాం కానీ 3,000 రూపీస్ డిస్క్ తగ్గించేస్తే ఇక్కడ 34,000కి వస్తుంది పీసీ బిల్డ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్లైన్లోకి వెళ్తే మీరు ఇంకొంచెం బార్గెన్ చేసుకొని 32 దాకా కూడా బార్గెన్ చేసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్లో. సో ఇది 12th జనరేషన్ ఇంటెల్ ఫస్ట్ 12th జనరేషన్ పీసీ బిల్డ్ లిస్ట్ గైడ్ అనుకోవచ్చు మీరు. అండ్ మీ సపోర్ట్ ఉంటే గైస్ లైవ్గా పీసీ పార్ట్స్ పర్చేస్ చేసి నేను అసెంబుల్ చేసి అయితే చూపిస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి గైస్. సో దానికోసం అయితే ఏం చేయండి గైస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఈ వీడియో ఇట్లా మీకు నచ్చింది, మంచిగా అనిపించింది అంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరూ కూడా థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.